మీడియం పెట్టారు. ఓహో ఆహా, తెలుగు మీడియం పెట్టారని సంఖ్యలు గుర్తుకున్నాం, సంఖ్యలు ఎగరేస్తాం. బిఏలు, బీకాములు, ఎంకాములు, ఎంఎస్సీలు పాస్ అయిపోయాం. కాలేజీల నుండి, యూనివర్సిటీల నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని సంబరపడిపోయాం. కానీ ఏమైంది? ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మా అందరికి ఇంగ్లీష్ లో కమాండ్ లేకపోవడం వల్ల మేమందరం ఫెయిల్ అయ్యాం. ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో, ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాశారు, వాళ్ళందరూ పాస్ అయిపోయారు, వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. మహాద్భుతంగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించి పైకొచ్చారు. కానీ మా పేద పిల్లలం ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నామో మేమేమయ్యాం? ఏమయ్యాం మేము? ప్యూన్లు, అటెండర్లు, గుమస్తాలు, ఇవి కాకుండా మన భారతదేశ సార్వభౌమాధికారిని కాపాడే జవాన్లు అయ్యాం, శాంతి భద్రతలు కాపాడే పోలీసులు అయ్యాం మేము. ఎక్కడుంది సామాజిక న్యాయం? విద్య ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పాడు అంబేద్కర్ మహానుభావుడు. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వల్ల సామాజిక న్యాయం జరగలేదు సరిగదా, అంతరాలు ఇంకా పెరిగిపోయాయి. ఇంగ్లీష్ అనుకున్న వాడు ఆకాశానికా, తెలుగు మీడియం వాడు అర్థపాదాలనికా? ఏందండి మీరు చెప్పేది?